అందరికీ నమస్తే అండి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గేమ్ ఒక్కసారిగా మారిపోతుంది. అక్కడ సెంట్రల్లో యాక్చువల్లీ టీడీపీ అభ్యర్థి బోండా ఉమ గారికి ప్లస్ ఉండాలి, ప్లస్ ఉంది. కానీ వారం రోజుల కిందట జరిగిన ఇన్సిడెంట్ కారణంగా ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్రలో రాళ్లదాడి జరిగింది కదా. సో అది ఆ రాళ్లదాడి జరగడం, దాని మీద పోలీసులు దూకుడుగా కేసు ఇన్వెస్టిగేట్ చేయడం, దానిలో ఒడ్డెర కాలనీకి చెందిన కొంతమంది యువకులను అదుపులోకి తీసుకోవడం, అందులో టీడీపీకి చెందిన నాయకుడు ఉండడం, అతను బోండా ఉమ గారికి ప్రధాన అనుచరుడిగా ఉండడం, ఈ గేమ్ మొత్తం మీద అక్కడ టీడీపీ డిఫెన్స్లో పడింది. సో పోలీసులు కానీ వైసీపీ కానీ టార్గెట్ టు బోండా ఉమ అని వీళ్ళు మొదలు పెడుతూ ఒక రకంగా డిఫెన్స్లో పడ్డారు. సో పోలీసులు కూడా దానికి తగ్గ ఆధారాలు చూపిస్తున్నారు. సో ఈ వ్యవహారంలో ఒకవేళ యాక్చువల్లీ ఆ దాడిని అది డ్రామా, సింపతి కోసం ఆడుతున్న డ్రామా లేదా కోడికత్తి డ్రామా అని టీడీపీ ఎదురుదాడి చేస్తున్నప్పటికీ దాన్ని జనం నమ్మరు, జనం పట్టించుకోరు, అదంతా కూడా యాక్షన్, అదంతా డ్రామా అని టీడీపీ వాళ్ళు పదే పదే ఎదురుదాడి చేస్తున్నప్పటికీ లోపల ఎక్కడో ఒక చిన్న తేడా ఉంది, ఎక్కడో ఒక చిన్న భయం ఉంది. ఒకవేళ అది నిజమని నమ్మితే, నిజంగా పోలీసులు అదుపులోకి తీసుకున్న వేముల దుర్గారావు హస్తం ఉంటే, నిజంగా బోండా ఉమ గారికి తెలిసే జరిగితే, పోలీసులు అది గనక ప్రూవ్ చేయగలిగితే, కాల్ డేటా ద్వారా కానీ లేదా ఇంకా వేరే ఆధారాల ద్వారా పోలీసులు కనుక ప్రూవ్ చేయగలిగితే ఖచ్చితంగా అది పార్టీకి చాలా పెద్ద మైనస్ అవుద్ది, బోండా ఉమ గారికి కూడా మైనస్ అవుద్ది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సింపతిగా మారుతుంది. సో ఆ అవకాశం ఉండదనే టీడీపీ అనుకుంటుంది. 90% ఆ ఛాన్స్ ఉండదు, టీడీపీకి డ్యామేజ్ అయ్యేంత వరకు వెళ్ళదు. కానీ ఒకవేళ వెళ్తే రిస్క్ తీసుకోవడం ఎందుకు? ఒకవేళ పోలీసులు బోండా ఉమ గారి వరకు వచ్చి ఆయన అరెస్ట్ చేస్తే, ఆయన పాత్ర ఉన్నట్టు కనుక ఏమైనా ఆధారాలు ప్రాథమికంగా చూపించగలిగితే, ఆయన మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తే, మరి టీడీపీకి నష్టం జరిగితే ఆ నష్టాన్ని భరించడానికి టీడీపీ సిద్ధంగా లేదు. టీడీపీ ఇప్పుడు రిస్క్లో ఉంది, ఖచ్చితంగా అధికారంలోకి రావాల్సిన పరిస్థితి, ఏ ఒక్క సీటు కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదు. సో అందులోకి విజయవాడ సెంట్రల్ లాంటి సీట్లో ఎందుకులే ఈ రిస్క్ అని ఒకవేళ అవసరమైతే ఆప్షనల్గా వంగవీటి రాధా గారిని దించడానికి కూడా రెడీ. ఆల్రెడీ సోషల్ మీడియాలో కొన్ని చోట్ల పుకార్లు కూడా వస్తున్నాయి, బోండా ఉమ గారు లేకపోతే వంగవీటి రాధా గారిని రెడీ చేస్తున్నారు, ఆయన్ని ఎనీ టైం అభ్యర్థిగా ఉండడానికి రెడీ చేస్తున్నారని సోషల్ మీడియాలో పుకార్లు వస్తుంది. నేనైతే అవి నిజం అని చెప్పను, 99% అవి నిజం కాదు. ఉమాగారిని మార్చే అవకాశం కానీ ఆలోచన కానీ టీడీపీలో లేదు. ఇప్పటికి ఈ ప్రస్తుతం ఉన్న లెక్క అయితే మాత్రం లేదు, బోండా ఉమ గారినే కొనసాగిస్తారు. కానీ ఒక్క ఛాన్స్ ఏంటంటే, ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేస్తే ఉమా గారిని, ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ పోలీసులు అరెస్ట్ చేస్తే, ప్రజల్లో నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయితే, పోలీసులు ఆధారాలు చూపగలిగితే అప్పుడు ఉమా గారికి మైనస్ అవుతుంది. ఆ మైనస్ని కవర్ చేసుకోవడానికి టీడీపీ అభ్యర్థిని మార్చాల్సిన గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడుద్ది. అప్పుడు ఏదైతే ఈ పుకారు వస్తుందో సోషల్ మీడియాలో అది నిజమవుద్ది, అంటే వంగవీటి రాధా గారిని అభ్యర్థిగా నిలబడతారు. ఇదంతా కూడా ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ, అది జరిగితేనే, లేకపోతే ఎటువంటి ఇబ్బంది లేదు. ఉమా గారు సేఫ్గా ఉన్నట్టే, కాకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉన్నారు. అవతల వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మంత్రిగా పనిచేశారు, సో కాస్త డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, తనకు తెలుసు అక్కడ ఆ నియోజకవర్గంలో ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎంత పెట్టాలి, ఏ వర్గాలు ఏంటని తనకు తెలుసు. బోండా ఉమ గారికి కూడా తెలుసు, కాకపోతే వీళ్ళకి కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది. వీళ్ళ బోండా ఉమ గారికి కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లల్లో కావచ్చు, కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువయ్యి ఈ మధ్య కాస్త కమ్యూనికేషను, సఖ్యత తగ్గుతుంది. ఆ పార్టీ స్ట్రక్చర్ కూడా దెబ్బతింటుంది, ఆ పార్టీ నాయకులతో కూడా కమ్యూనికేషన్ కాస్త తేడా కొడుతుంది. అంటే అప్పుడే గెలిచేసినట్టు అది ఇది ఉందన్నమాట. అది లేకపోతే అక్కడ యాక్చువల్లీ ఈజీనే, ఉమా గారికి చాలా ఈజీ, చాలా సేఫే, మంచి మెజారిటీ కూడా రావచ్చు. కానీ ఈ అతి చేయడం వలన, ఓవర్ కాన్ఫిడెన్స్ వలన, ఇతర వ్యవహారాల్లో ఎక్కువగా తలదోర్చడం వలన, లూజ్ టాక్ వలన దెబ్బతినేస్తారేమో, దాంతోపాటు ఇదేమైనా తోడవచ్చేమో. థ్యాంక్ యూ.